నమస్తే అప్సన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, నిన్న స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే అసెంబ్లీలో ఒక మాట అనడం జరిగింది, ఏదైతే ఉన్న వాస్తవం చదవడం జరిగింది, ఒక మాట కూడా కాదు. సో వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో లేరు, కానీ సంతకాలు అయితే ఉన్నాయి. మర్యాద పూర్వకంగా వైసీపీ ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది. వైసీపీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, అయ్యా మీరు దొంగలు కాదు, మీరు ఎమ్మెల్యేలు హుందాగా రండి, కూర్చోండి, ఏదైనా ఉంటే ప్రశ్నించండి. ఇలాంటి సంతకాలు మీరు లేకుండా దొంగల ఇలాంటి సంతకాలు పెట్టడం దీనికి మీరు హుందాగా రండి అని మర్యాద పూర్వకంగా చెప్పడం జరిగింది. దీనికి ఏదైతే ప్రస్తుత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఒక ట్వీట్ లో ఒక మాట అనడం జరిగింది. సో మేమేమి గోడలు దూకి అలా రాలేదు. స్పీకర్ గారు, దొంగలంటే ఎవరు, వైస్రాయ్ హోటల్ సంబంధించిన ఒక ఇష్యూ మాట్లాడడం జరిగింది. సంతలో పశువులు కొన్నట్టుగా ఎమ్మెల్యేలు కొన్నామని ఒక మాట అనడం జరిగింది. సో వెన్నుపోటు గురించి కూడా ఆయన ప్రస్తావన రావడం జరిగింది. సో ఈ రకంగా మాట్లాడిన తర్వాత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే దానిపైన మీరేమంటారు సార్? ఒకటి, ప్రజల చేత ప్రజల కోసం మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ముకుళిత హస్తాలతో ప్రజలను అర్థిస్తే, ప్రజల దయాదాక్షిణ్యాల మీద ప్రజల చేత ఎన్నిక కాబడి ఇవాళ వారి విధులకి డుమ్మా కొడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పదవులకి న్యాయం చేయటం లేదు అని చెప్పని ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఇంతటి ఉలికిపాటు ఎందుకు వాళ్ళకి వ్యక్తమవుతా ఉంది అంటే, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఆయన సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, గత వాళ్ళ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమ్మ ఒడి అని ఒక పథకాన్ని అమలు చేశారు. ఆ పథకం అమలు చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పథక లబ్ధిదారులైన విద్యార్థులకి ఒక కండిషన్ పెట్టారు. అమ్మ ఒడి లబ్ధి మీకు దక్కాలి అని అంటే మీరు స్కూల్కి 75% అటెండెన్స్ కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి అని చెప్పని. అంటే స్కూల్కి రాకుండా ఎక్కడ బయట వేరే పనులు చేసుకుంటా అమ్మ ఒడి మాత్రం దక్కాలి అని అంటే దక్కదు. మీరు విద్యార్థులుగా స్కూల్కి వచ్చి చదువుకుంటేనే మీకు అమ్మ ఒడి దక్కుతుంది అని చెప్పని కండిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఆ కండిషను అంటే, చదువుకునే విద్యార్థులని ఆ విద్యార్థులు స్కూల్కి రావడం ద్వారా ఆ తల్లిదండ్రులకు భారం కాకూడదు అని చెప్పని ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తున్నారు. కాబట్టి వారు తప్పనిసరిగా వారి సమయాన్ని స్కూల్కి కేటాయించి వారు చదువుకోవాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మరి స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీరు ఎప్పుడో సంవత్సరానికి ఇచ్చి ఒక 13,000కే అన్ని కండిషన్లు మీ ప్రభుత్వం పెట్టినప్పుడు, మరి ఈ రోజు ప్రజలు కట్టిన పన్నుల నుంచి లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటా మరి శాసనసభ్యులుగా సభకొచ్చి శాసనాలు చేయటం కోసమే మీరు ఎన్నిక చేయబడ్డారు. వాస్తవంగా రాజ్యాంగంలో ఎమ్మెల్యే అనే పదవి కల్పించబడింది శాసనాలు చేయటం మాత్రమే వాళ్ళకి విధులు. అంతేగాని వాళ్ళ డే టు డే అఫైర్స్ లో ఎమ్మెల్యే సెంట్రిక్ గానే అన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. కానీ వాటికి వేటికి శాసనసభ్యులకు సంబంధం లేదు. కానీ మనం శాసనసభ్యుల్ని వారి ఎన్నికైన నియోజకవర్గాలకు ఒక సామంత రాజులుగా మనం తీర్చిదిద్దుకుంటా ఉన్నాం. వీళ్ళ బేసిక్ వాళ్ళకి ఉన్న బాధ్యత ఏంటి అంటే, శాసనసభకి వెళ్ళాలి, శాసనాలు రూపకల్పనలో అధికార పక్షం అయితే శాసనాలు రూపకల్పనలో బాధ్యులు అవుతారు, ప్రతిపక్షం అయితే ఆ శాసనాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వటం అనేది వారి బాధ్యత. దాన్ని తప్పించి మిగిలిన అన్ని పనులు చేస్తా ఉన్న నేపథ్యంలోనే శాసనసభ్యులుగా సభకి హాజరు కాకుండా మీరు క్వశ్చన్స్ ఎందుకు పంపిస్తా ఉన్నారు అంటే, సభకి హాజరు కాని ప్రశ్న సభలో టేకప్ చేయరని చెప్పనేది మీకు అవగాహన లేదా? తెలుసుండి కూడా మీరు ఎక్కడ డిస్క్వాలిఫికేషన్ థ్రెట్ మీకు ఎదురవుతుంది అని చెప్పని సభకు హాజరు కాకుండా కూడా ఎమ్మెల్యేలుగా మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు ఎంచుకుంటున్న అక్రమ మార్గాల్లో భాగంగా మీరు ఇవాళ సభకి హాజరు కాకుండా బయట రికార్డులో రిజిస్టర్లో సంతకం పెట్టేస్తా ఉన్నారు. అదే అంశాన్ని స్పీకర్ గారు ప్రస్తావించారు. 100% పళ్ళు దొంగచాటుగా సంతకాలు చేసేంత కర్మ మీకేం పట్టింది? మీకు మీ నియోజకవర్గ ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా మీ నియోజకవర్గ సమస్యల పట్ల కనుక కన్సర్నే ఉంటే మొట్టమొదటిగా మీ నాయకుడితో కొట్లాడండి. మీరు సభకు హాజరు కాకున్నారు, మేమెందుకు సభకు హాజరు కాకూడదు? ఎమ్మెల్యేలుగా మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మా మీద ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు సభకు హాజరు కానివ్వటం లేదు అని చెప్పని మీ దగ్గర ధైర్యం ఉంటే, స్థైర్యం ఉంటే మొట్టమొదటి మీ నాయకుడితో
మీరు ఆ విషయంలో విభేదించండి, అతనితో ఓకే. వాదించండి. చేతనైతే మీతో పాటు తనను కూడా సభకు తీసుకురండి. తీసుకురాలేకుంటే ఆయన మానాన్ని వదిలి మీరు సభకు హాజరుగండి. ఇవాళ ఓకే. మీ రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టబడతా ఉంది. మీ నియోజకవర్గ ప్రజల సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత నుంచి మీరు పారిపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అదే అంశాన్ని స్పీకర్ గారు ప్రస్తావించడం జరిగింది. గత 9 నెలలుగా మీరు ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారా లేదా? మీ అలవెన్సులు, మీ ప్రివిలేజెస్, మీ వాహనాల వాహనాల ఖర్చు, మీ మొబైల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా? మరి ఆ విధమైన ఎలవెన్సులు, శాలరీ ప్రభుత్వం నుంచి పొందుతా ఉన్నప్పుడు, మరి మీ విధులకు మీరు హాజరు కానప్పుడు, అదే అంశాన్ని సభాపతిగా స్పీకర్ గారు ప్రస్తావించితే ఎక్కడలేని ఉలికిపాటు ఈ రోజు మీకు వస్తుందా? ఓకే. మీరు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? వైస్రాయ్ హోటల్ ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు, వెన్నుపోటు అని చెప్పని సంబోధిస్తా ఉన్నారు. అవును. ఇక్కడే మీ బానిసత్వాన్ని మీరు బయట పెట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పార్టీని నిర్వహిస్తున్న తీరు పట్ల విభేదించిన శాసనసభ్యులు బాహాటంగా ఆయనతో విభేదించారు. విభేదించి అవసరమైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని కూడా మార్చుకునే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనపరిచింది ఆ రోజున. అవును. 1984లో ఇందిరాగాంధీ గారి ద్వారా నాదన బాసరావు గారితో ప్రయోగం చేయించి ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేయించినప్పుడు ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 1995లో జరిగిన అధికార మార్పిడిలో ఎందుకు ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడలేదు? ఆ రోజు ఎన్టీ రామారావు గారి మార్పు అనివార్యం అని చెప్పని సగటు తెలుగుదేశం కార్యకర్త శ్రేణులు కూడా భావించాయి కాబట్టి ఆనాడు జరిగిన మార్పును స్వాగతించారు. ఆ ఓకే. విధమైన స్వేచ్ఛ, ఆ విధమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి మీ పార్టీలో లేదు కాబట్టి ఇవాళ మీ నాయకుడు ఏకపక్షంగా తీసుకున్న శాసనసభను బహిష్కరించడం అనే నిర్ణయాన్ని ధిక్కరించలేని నిస్సహాయులుగా, పిరికి పందలుగా మీరు మిగిలిపోయి ఇవాళ సభకి మీరు హాజరు కాలేక బయట రిజిస్ట్రీలో సంతకం పెట్టి మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జరిగిన అధికారం మార్పిడి స్థాయి, తెగువ, ధైర్యం మీ దగ్గర కూడా ఉంటే మీరు కూడా మీ నాయకుడి ఒంటెత్తిపోకడ నిర్ణయాల పట్ల విభేదించి మీ నాయకుడినైనా మార్చుకోండి, లేదు మీ నాయకుడినైనా మీకు అనుకూలంగా రప్పించుకునే ప్రయత్నం చేయండి. ఆ విధమైన తెగువ ప్రదర్శించలేని నిస్సహాయులుగా మిగిలిపోదలుచుకున్నారా? లేదు ఇదే విధంగా మేమేదో చాలా గొప్పగా కౌంటర్ ఇచ్చాము, వైస్రాయ్ హోటల్ అంశం, వెన్నుపోటు అంశం అని చెప్పని ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన నాడు తెలుగుదేశం శ్రేణులు అధికార మార్పిడికి అండగా నిలిచారు. అదే శ్రేణులు, అదే ప్రజలు 1999 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని స్పష్టమైన మెజార్టీ తోటి నెగ్గించి మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చోబెట్టుకుంది ప్రజలు. ఆ ప్రజల కన్నా, ఆ పార్టీ శ్రేణుల కన్నా ఈ రోజు మీ ఉలికిపాటు, మీ నిస్సహాయత ఈ విధంగా ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ద్వారా మేము వ్యక్తం చేయగలం అనుకుంటే ఇప్పటికే ఈ విధమైన ఎదురుదాడి ప్రయత్నాల మూలానే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మీరు పరిమితం అయ్యారు. మీ తప్పులు మీరు తెలుసుకోకుండా, మీ పార్టీలో మీరు సమీక్షించుకోకుండా, మీ విధానాలను మీరు మార్పు చేసుకోకుండా ఇంకా ఇదే ఒంటెద్దు పోకడతోటి ఇదే ఎదురుదాడే మా వ్యూహం అని చెప్పని కనుక మీరు భావించిన పక్షంలో ఖచ్చితంగా రేపు రోజున మీ 11 మందికి కూడా ఏ గతి పట్టాలి ఆ గతి పట్టి రాజకీయంగా పట్టించడం ప్రజల ఖాయం. ఆ పరిస్థితి తెచ్చుకుంటారా? లేదు కొంత విఘ్నత ప్రదర్శించి కనీసం ఇప్పటికైనా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా సభకు హాజరు కావటం మన బాధ్యత అని చెప్పని గుర్తెరిగి ప్రజలకి సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించి తీరాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. అందుకే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు అని చెప్పనేది రియలైజ్ అయితే అది మీకే గౌరవప్రదంగా ఉంటది. కాదు అంటే ఖచ్చితంగా మీ పార్టీ తరఫున పోటీ చేసిన 175 మందిలో 164 మంది ఓడిపోయి 11 మంది నెగ్గారు. రేపటి రోజున ఈ 11 మందికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు మీకు మీరే సృష్టించుకుంటారు. ఓకే సార్, ఇక్కడ ఇదే వైసీపీ నాయకులు ఇంకో మాట క్వశ్చన్ అనేది రేస్ చేయడం జరిగింది. దొంగల్లా ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుపడుతుంది మీరు. ఫస్ట్ మీ గురించి చూసుకోకండి, చూడండి అయ్యన పాత్ర కూడా మా గురించి కాదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటంటే సమర్థుడికి సంఖ్యాబలంతో హోదాలతోటి సంబంధం లేదు. ఇదే అసెంబ్లీ ఒకరు ఇద్దరు సభ్యుల సంఖ్యాబలం ఉన్న పార్టీలు కూడా చాలా సమర్థంగా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీసిన నాయకత్వాన్ని చూశాయి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి సభ ద్వారా వారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే నాయకులను చూశాయి. కాబట్టి ఇవాళ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాము అని చెప్పనే ఒక అసంబద్ధమైన అవగాహన రైత్యపు అనాలోచిత డిమాండ్ ని ముందు పెట్టి
సభలో అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని వారు లేవనెత్తే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పిరికితనంతో సభకు హాజరు కాని వాళ్ళ నిస్సహాయతను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ శాసనసభ్యులు మొట్టమొదట ఎందుకు మీరు సభకు హాజరు కాకుండా రిజిస్ట్రీలో సంతకాలు పెట్టి అన్ని ప్రివిలేజెస్ పొందుతున్నారు, ప్రజలకు ఎందుకు మీరు ప్రజాప్రతినిధులుగా కాకుండా ప్రజల సొమ్ము తింటూ ప్రజలు అందించే పన్నుల డబ్బు నుంచి మీ వేతనాలు, మీ ఎలవెన్స్లు, మీ ప్రివిలేజెస్ పొందుతున్నారు అనేది మొట్టమొదటి సమాధానం ఇచ్చి తీరాల్సిన బాధ్యత వాళ్ళకుంది. సభలో ప్రశ్నించే నిస్సహాయులు బయట కూడా ప్రశ్నించే అర్హత వాళ్ళకి లేదు. ఓకే సార్, ఇంకో మాట సార్, ఇక్కడ ప్రతిపక్ష హోదా గురించి వచ్చింది కాబట్టి ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఏదైతే అంటున్నారో, సో ఒక్కసారి స్పీకర్ గారు మీరు మాకు ఇవ్వండి, మేము ఏంటో చూపిస్తా ఉన్నట్టుగానే ఇంకో మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? నేను అదే చెప్తున్నా, వైసీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నాకు ఇవ్వమనండి. సాధ్యమా? లేదు. అలాగే ఇవాళ 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో అసంబద్ధమైన అనాలోచిత అవగాహన రాహిత్యపు డిమాండ్ వాళ్ళ నాయకుడు పెడితే ఆ నాయకుడికి సమాధానం చెప్పలేని పిరికి పందలు ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని స్పీకర్ని ప్రశ్నించే స్థాయి తెగు వీళ్ళు ప్రదర్శించడం ఏంటి? మీకు 2014లో ప్రతిపక్ష హోదా ప్రజలు కట్టబెట్టారు, 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీకు ప్రజలు కట్టబెట్టారు, 2024లో అటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇటు ముఖ్యమంత్రి పదవి కానీ ఎమ్మెల్యేల స్థాయికి మిమ్మల్ని ప్రజల పరిమితం చేశారు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకు ఈ స్థాయి తీర్పు ఫలితాలు ఇచ్చింది ప్రజలు. ప్రజలు ఇచ్చిన తీర్పుని కాదు అని చెప్పని ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం సభకి లేదు, సభాపతికి లేదు, ప్రభుత్వానికి లేదు. అటువంటి గొంతెమ్మ కోరికలు కోరుతున్నది మీరు. ఇవాళ 35 మార్కులకి ఎగ్జామ్ లో పాస్ మార్కు అని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితిలో 35 తెచ్చుకొని తీరాల్సిందే తప్ప నాకు 22 మార్కులు వచ్చాయి కాబట్టి నన్ను పాస్ చేయండి అని చెప్పని, ఎందుకు పాస్ చేయరు అని చెప్పని, పాస్ చేయని వాళ్ళని దొంగలు అని చెప్పని నైతికత వీళ్ళకెక్కడ ఉంది? 35 కనీసం సెక్యూర్ చేసుకొని తీరాల్సిన బాధ్యత మీది. 100కి 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, 100కి 99 తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కనీస మాత్రపు 35 కూడా తెచ్చుకోలేని అసమర్థులుగా ప్రజల చేత తిరస్కారానికి గురైన మిమ్మల్ని ప్రభుత్వము సభాపతి ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? 35 బెంచ్ మార్క్ అని పెట్టినప్పుడు అది అచీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అలాగే 1/10 షేర్ ఆఫ్ ది హౌస్ సభ సంఖ్యాబలంలో 10వ వంతు సంఖ్యాబలం దక్కితే మాత్రమే ప్రతిపక్ష హోదా అని చెప్పనే ఒక నిబంధన అమల్లో ఉన్నప్పుడు సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాము అని చెప్పని సభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులయ్యుండి వీళ్ళు సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి ఈ రోజు మాకు మాత్రం ఈ విధమైన ప్రతిపక్ష హోదా కట్టబెట్టమని అడుగుతున్నారు అని అంటేనే సభలో వీళ్ళు చేసిన ప్రమాణ స్వీకారానికి కూడా విరుద్ధమైన డిమాండ్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. వీటిని అన్నిటినీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలసనైన వీళ్ళ నైతికత ఏంటి, వీళ్ళ పోరాట పందా ఏంటి అనేది ఒక్కొక్కరుగా వీళ్ళ పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్తున్నారు అనేది మొట్టమొదటి వాళ్ళ అంతర్గతంగా ప్రశ్నించుకుంటే వాళ్ళ పనితీరేంటి, వాళ్ళ లేవనెత్తుతున్న అంశాలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఏ విధంగా పోరాట పందా ప్రదర్శిస్తున్నారు, ప్రజలకి ఏ స్థాయి బాధ్యత కలిగిన నాయకత్వం అందిస్తున్నారు అనేది మొట్టమొదటి వాళ్ళు రియలైజ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.